భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాల్టి నుంచి ఒక లెక్క. అవును, గ్రహాల రాకుమారుడు, నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడు గురుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. సరిగ్గా జూన్ 2వ తేదీన జరగబోయే ఈ బృహస్పతి రాశి పరివర్తనం ద్వాదశ రాశుల జాతకాలను పూర్తిగా మలుపు తిప్పబోతోంది. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహ మార్పుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గురుడు కరుణిస్తే రాత్రికి రాత్రే దరిద్రం పోయి కోటీశ్వరులైన వారు ఉన్నారు. కోరుకున్న జీవిత భాగస్వామి దొరికి పెళ్లి బాజాలు మోగిన ఇళ్ళు ఉన్నాయి. మరి ఈ జూన్ 2 గురుగ్రహ మార్పుతో ఏ రాశుల వారికి వివాహ యోగం పట్టబోతోంది? ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న పెళ్లి సంబంధాలు ఏ రాశుల వారికి రాత్రికి రాత్రే కుదురుతాయి? అసలు వీరి జాతకం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోబోతుందా? ఈ మహా అద్భుతమైన మార్పుల గురించి జ్యోతిష్య పండితులు చెబుతున్న పరమ సత్యాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గురుగ్రహ మార్పునకు అసలు ఎందుకింత ప్రాధాన్యత అంటే, సాధారణంగా ఏ గ్రహం మారినా కొంత ప్రభావం ఉంటుంది, కానీ గురుగ్రహ మార్పుకు ఉండే పవరే వేరు. గురుడు అంటేనే శుభం, అభివృద్ధి, ఐశ్వర్యం మరియు కళ్యాణ ఘడియలు. జాతక చక్రంలో అమ్మాయికి పెళ్లి కావాలంటే గురుబలం ఉండాలి, అబ్బాయికి పెళ్లి కావాలంటే శుక్రబలం ఉండాలి. కానీ ఇద్దరికీ కామన్గా కావాల్సింది గురు వీక్షణం. గురుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ అంతవరకు ఉన్న శని లేదా రాహువు దోషాలను తుడిచేస్తాడు. అందుకే పెద్దలు అంటారు, గురుడు చూస్తే కోటి దోషాలు పోతాయని. జూన్ 2 తర్వాత కొన్ని రాశుల వారికి నిజంగానే రాత్రికి రాత్రి అదృష్టం తలుపు తట్టబోతోంది. ఈ గురు సంక్రమణం వల్ల ముఖ్యంగా 4 రాశుల వారికి తిరుగులేని వివాహ యోగం పడుతోంది. మీ రాశి ఇందులో ఉందేమో చూసుకోండి. మొదటగా మేషరాశి వారికి గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాల్లో తీవ్రమైన ఆటంకాలు ఎదురయ్యాయి. సంబంధం కుదిరినట్లే కుదిరి చెడిపోవడం, మాట అనుకుని వెనక్కి తగ్గడం వంటివి జరిగాయి. కానీ జూన్ 2 గురు మార్పుతో మీ రాశిపై గురుడి శుభదృష్టి పడటం వల్ల సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమికులకు పెద్దల అంగీకారం లభిస్తుంది. నిశ్చితార్థం రాత్రికి రాత్రే ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే సింహరాశి వారికి గురుబలం తోడవడం వల్ల వివాహ గడియలు అత్యంత వైభవంగా మారబోతున్నాయి. మీకు వచ్చే భాగస్వామి వల్ల మీ జాతకమే మారిపోతుంది. పెళ్లి తర్వాత మీ అంతస్తు పెరుగుతుంది. విదేశీ సంబంధాలు కోరుకునే వారికి ఈ సమయం అమృతం లాంటిది. జూన్ మొదటి వారం దాటగానే మీకు సంబంధం కుదిరే గట్టి సూచనలు ఉన్నాయి. అలాగే తులారాశి వారికి 7వ ఇల్లు అంటే వివాహ స్థానం యాక్టివేట్ కాబోతుంది. దీనివల్ల గత 2-3 ఏళ్లుగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న యువతి యువకులకు ఈ జూన్ 2 పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మనసుకు నచ్చిన మీ ఆలోచనలకు తగ్గ భాగస్వామి లభిస్తారు. రాత్రికి రాత్రే సంబంధాలు ఖాయమై లగ్న పత్రికలు రాసుకునే రోజులు దగ్గర పడ్డాయి. అలాగే ధనురాశికి గురుడే అధిపతి. తన స్వక్షేత్ర వీక్షణం వల్ల ధనురాశి వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. పెళ్లి సంబంధాలు చకచక ముగుస్తాయి. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి శుభకార్యానికి అందరూ ఏకమవుతారు. పెళ్లితో పాటు కెరీర్లో కూడా ఊహించని సక్సెస్ చూస్తారు. అయితే రాత్రికి రాత్రే జాతకం మారిపోవడం సాధ్యమేనా అంటే, జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం ఇది అక్షరాల నిజం. గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే ఆ నిర్దిష్ట మార్పు ఘడియలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. అంతవరకు మూసుకుపోయిన భాగ్య ద్వారాలు గురుడి పీఠం మారగానే ఒక్కసారిగా తెరుచుకుంటాయి. అయితే ఇలా మారడం వలన ఆకస్మిక ధనలాభం కలగటం, వ్యాపారాల్లో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందడం, నిరుద్యోగులకు తెల్లవారేసరికి జాయినింగ్ లెటర్ రావడం లేదా ఉద్యోగులకు ప్రమోషన్ ఆర్డర్ రావడం వంటివి జరుగుతాయి. ఎవరైతే అస్సలు పెళ్లి వద్దు అనుకున్నారో వారి మైండ్ సెట్ మారి రాత్రికి రాత్రే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే ఈ 4 రాశులతో పాటు మిగిలిన రాశుల పరిస్థితులు కూడా కొంత తెలుసుకుందాం. మిథున, వృశ్చిక, మీనరాశుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి ఆర్థికంగా బాగున్నా వివాహ విషయాల్లో కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉంటుంది. వృషభ, కర్కాటక, కన్య, మకర, కుంభరాశుల వారు గురుడి అనుగ్రహం కోసం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మంచిది. మీ జాతకంలో గురుబలం పెరిగి రాత్రికి రాత్రే శుభవార్త వినాలి అంటే జూన్ 2 నుంచి కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి లేదా రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకుని నానబెట్టిన శనగలను ఆవుకు తినిపించండి లేదా బ్రాహ్మణుడికి దానం చేయండి. అదే రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు తిలకం ధరించడం వల్ల గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. జూన్ 2 గురుగ్రహ మార్పు అనేది సామాన్యమైనది కాదు. ముఖ్యంగా మేష, సింహ, తుల, ధను రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
మీ జాతకంలో ఏవైనా దోషాలుంటే సరిచేసుకుని గురు భగవానుడి ఆశీస్సులతో మీ జీవితాన్ని ఒక కొత్త లక్ష్మీప్రదమైన మలుపు తిప్పుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విశేషాలు, పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.